నీ సంగతి తెలిసి కూడా మధుమతి మాట వినకుండా 10 రోజుల గడువు నీకిచ్చి నేను తప్పు చేశాను. ఆ తప్పుకు శిక్షగా నా ఆస్తి మొత్తం మధుమతి పేరు మీద రాసేస్తాను. 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 పేరు మీద రాసేస్తాను. అయ్యో, నా పేరు మీద ఎందుకండి? ఇది మీ ఆస్తి. ఎప్పటికైనా మీ వారసులకే చెందాలి తప్ప నాకు కాదండి. వారసులకే చెందాలమ్మా. కానీ ఈ రాక్షసి నా బిడ్డను దాచిపెట్టింది. అసలు నా బిడ్డ ఉందో లేదో నన్ను అనుమానంగా ఉంది. లేని బిడ్డ ఉందని ఈ అనసూయ నాటకం ఆడుతుందేమోనని నాకు అనిపిస్తోంది. అవునమ్మా, నా బంగారు తల్లిని, నా కంటి పాపని నీలో చూసుకుంటున్నానమ్మా. నువ్వు నా రక్తం కాకపోయినా నా కూతురు డెఫినెట్గా నీలాగే ఉండుంటుంది. నీ అంతై ఈ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా. ఈ లోకంలో నా కూతురు ఉన్నా లేకపోయినా ఇక నుండి నువ్వే నా కూతురు. 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 అవునమ్మా, ఈ క్షణం నుండి నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను. 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 నా కూతురు పుట్టిన ఈ నట్టింట్లో నా బిడ్డ జ్ఞాపకాల సాక్షిగా చెప్తున్నాను. ఈ మధుమతే ఇక నుండి నా కూతురు. నా యావదాస్తికి ఈ మధుమతి వారసురాలు. 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 రేపే చట్టపరంగా స్థిరచరాస్తులన్నీ నీకు చెందేలా చేస్తానమ్మా. అది కాదు రాజశేఖర్ గారు. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. అనసూయ, కట్టు బట్టలతో నీ కొడుకుల్ని కోడల్ని తీసుకొని నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నువ్వు ఇంకో క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, పో బయటికి. అయ్యో, అంత మాటలకు తము. రాజశేఖర్ గారు, ఇచ్చే గడువు ఎలాగో ఇచ్చారు. ఇంకొక్క రోజు టైం ఇవ్వండి. మీ కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. నమ్మను, నిన్ను అస్సలు నమ్మను అనసూయ. అయ్యో, అబద్ధం చెప్తే అందరూ నమ్మారు, నిజం చెప్తే ఎవరు నమ్మరేంటి? ప్లీజ్ రాజశేఖర్ గారు, ఇంకొక్క అవకాశం ఇవ్వండి. ఈ ఆస్తి లేకుండా నేను ఉండలేను రాజశేఖర్ గారు. అమ్మా, ఇంకా వాణ్ణి బతిమాలతావేంటమ్మా? ఆస్తి పైన పర్వాలేదు, పద వెళ్దాం. ఉండరా, నీకేం తెలీదు. రాజశేఖర్, నీకు తెలుసు డబ్బు లేకుండా నేను బతకలేనని. నా మాట నమ్ము, నీ కూతుర్ని నేను తీసుకొస్తాను. తీసుకురాకపోతే మధ్యలో దీనికెందుకు? తీసుకొస్తా. ఒకవేళ తీసుకురాకపోతే? తీసుకొస్తానని చెప్తున్నాను కదా. తీసుకురాకపోతే ఈ ఆస్తి వదిలేసి వెళ్ళిపోతారా అండి? ఈ ఆస్తి వదిలేసి వెళ్ళిపోతారా? ఆస్తి వదిలేసి వెళ్ళిపోతారా అండి? వెళ్ళిపోతారా అండి? చెప్పండి, ఆస్తి వదిలేసుకుంటారండి? వదిలేస్తాను, 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 వదిలేస్తాను. కానీ తీసుకొస్తే నువ్వు చెంపలు వేసుకుని మా వాడికి విడాకులిచ్చి మాకు దూరంగా వెళ్ళిపోతావా? 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 వెళ్ళిపోతావా?
చెప్పవే, మాటలు పడిపోయాయా? ఛాలెంజ్లు చెయ్యటం, ఈ అనసూయతో ఢీ కొట్టడం అంత ఈజీ అనుకున్నావా? చెప్పు, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను, 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 వెళ్ళిపోతాను. అమ్మ మధు, అవునండి, వెళ్ళిపోతాను. నేను చేస్తుంది తప్పైతే ఆవిడే గెలుస్తుంది. అదే నేను చేస్తుంది న్యాయమైతే నేనే గెలుస్తాను. పైన దేవుడున్నాడండి. ఎప్పటికైనా నీతి నిజాయితీదే గెలుపు. అయితే నీదే గెలుపు తల్లి. చూస్తాను ఎలా గెలుస్తావో. ఆ, అయితే గడువిచ్చినట్టేగా? అవును, ఇంకా 24 గంటలు టైం ఇస్తున్నాను. నీకే కాదు, మీ అందరిలో ఎవరు నా కూతుర్ని తెచ్చిస్తారో వాళ్ళకి నా ఆస్తి మొత్తం రాసిస్తానని మాటిస్తున్నాను. ఆస్తి ఇదిగోనమ్మా, ఇది నీ దగ్గరుంచు. ఏంటండి ఇది? నేనున్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, రేపు నా కూతుర్ని అనసూయ గాని వీళ్ళలో ఎవరైనా గాని తీసుకొస్తే ఆ వచ్చినమ్మాయి నా కూతురే అని చెప్పడానికి గుర్తులన్నీ ఇందులో ఉన్నాయమ్మా. జాగ్రత్తమ్మా. 24 గంటలు మీ అందరికీ టైం ఇస్తున్నాను, చూసుకోండి. రాబుజీ, చూస్తానే, నీ సంగతి తేలుస్తా. నా సంగతి తర్వాత ముందు ఆ అమ్మాయిని తెప్పించి మార్గం చూడండి. హ, వాడి కూతుర్ని తెస్తా, నీ పొగరు అణుస్తా. ఆహా, చూద్దాం అత్తయ్య గారు. ఆ, హ, సయ్యా? ఆ, సాయి. ఆ, హ, అబ్బబ్బబ్బబ్బా, ఆ రాజశేఖరు ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చారండి. నాకు తెలియకుండా నీకెప్పుడు ఇచ్చాడే? అయ్యో, నాకు కాదు, మనందరికీ ఇచ్చారండి. ఓ, ఏంటది బుజ్జి? మనలో ఎవరు తన కూతుర్ని అప్పగిస్తే వాళ్ళకి తన ఆస్తి మొత్తం ఇస్తానన్నాడు కదా. అవును అన్నాడు, కానీ ఆడు కూతురు ఎక్కడుందో మనకు తెలియదు కదే. నాకు తెలుసు. ఇది నీ ఊతపడమని నాకు తెలుసు. నిజంగా నీకు తెలిస్తే చెప్పవే. అత్తయ్య గారికి తెలుసని నాకు తెలుసు. ఏడ్చావులే, అమ్మకి తెలిస్తే మాత్రం మనకెందుకు చెప్పిద్దే? ఆవిడ చెప్పదండి, మనమే తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని పట్టుకోవాలి, ఆస్తిని కొట్టేయాలి. అందుకు ప్లాన్ ఏమనుంటే చెప్పండి. నీలాంటి ప్లానే ఒకటి ఉంది బుజ్జి. నాలాంటిదా? అంటే నువ్వు కత్తిలా ఉంటావు కదా, అందుకని నీలాంటి ప్లాన్ అన్నమాట. నేనంటే మీకెంత ప్రేమండి. సరే చెప్పండి. అమ్మకేదో ఒక ఆశ పెట్టి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటామన్నమాట. తెలుసుకుని ఆ అమ్మాయిని పట్టుకుంటా. పట్టుకుని వెంటనే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాను. కొట్టేసి ఆ, ఉవ్వా, ఉవ్వా, నెల తిరిగేలోపు నెల తప్పించేస్తా. తప్పించేసి ఆ? మిస్టర్ రాజశేఖర్, నేను మీ అల్లుణ్ణి, ఈ ఆస్తి నాది అంట. అప్పుడు ఆ రాజశేఖర్ పీకేదేమీ లేక అమ్మాయి నాకు, ఆస్తి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హాయిగా నువ్వు మేకప్ చేసుకుంటూ ఉండు. కొత్త పెళ్ళాంతో నేను ఎంజాయ్ చేసుకుంటా. ఆహా, ఎలా ఉంది ప్లాన్? చెప్పు. ఆ, అమ్మో, ఏంటి ఇంత గట్టి కొట్టావు? కొట్టాలా కొయ్యాలా?
ఆస్తి పంచే ప్లాన్ చెప్పు అంటే మాకు సవితిని తెచ్చే ప్లాన్ చెప్తావా? ఇలా అయితే ఆస్తి మిస్ అవ్వదు బుజ్జి. లేదంటే వాడు కూతురు దొరికాక మాట మార్చాడనుకో చేతిలో బొచ్చే మిగులుతుంది. అవసరం లేదు, నా దగ్గర ఓ సూపర్ ప్లాన్ ఉంది. ఏంటది బుజ్జి? మనిద్దరం కలిసి డాబా పైకి వెళ్దాం. వెళ్ళి పిట్ట గోడ మీదెక్కి నిల్చుంటాం. నుంచుని అత్తయ్య గారు అని పిలుస్తాం. పిలిచి మర్యాదగా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తారా చెప్పరా అని అడుగుతాం. దెబ్బకి చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే నిన్ను పైనుంచి తోసేస్తా. అంటే చంపేస్తావా? చచ్చా, నేనెందుకు చంపుతానండి? జస్ట్ అలా తోస్తానంతే, మీరే చేస్తారు. అయ్యో మోసం ద్రోహం. చాలేండి, బ్రతిమాల్తే చెప్తుందా ఏంటి? అందుకే బ్లాక్మెయిల్ చేద్దాం అంటున్నాను. ప్లాన్ బాగుంది, కానీ దీన్ని రివర్స్ చేస్తే అంటే పైనుంచి నన్ను తోసేస్తారా? చిచి మేమెందుకు తోస్తాం బుజ్జి? మీరే దూకేస్తారని బెదిరిస్తారు. అమ్మ నిజం చెప్పిందనుకో బిల్డింగ్ పై నుంచి వెనక్కి దూకేయి, చెప్పలేదనుకో ముందుకు దూకేయి. బతికుంటే పండగ చేసుకుంటాం. చస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఒరే రంగా, నిన్ను అయ్యో, అసలు బుజ్జి, మిమ్మల్ని- అయ్యో, నేను చెప్పు. ఆగండి, ఆగమంటున్నానా? అయ్యో ఆ రాజశేఖర్ సరిగ్గా 24 గంటలు మాత్రం టైం ఇచ్చాడు. ఈ లోపల వాడి కూతుర్ని వాడికి అప్పగించకపోతే చిప్ప చేతికి రావడం ఖాయం. అయ్యో ఏం చెయ్యాలరా దేవుడా? అయ్యో గుడి గుడి బస్ స్టాండ్. అబ్బా గుడి కాదు బస్ స్టాండ్. కాదు, గుడి అని చెప్పానా? కాదు బస్ స్టాండ్ అని చెప్పానా? అయ్యో గుడే. బస్ స్టాండ్. ఏంటి మీ వెధవసంతా? అసలు గుడేంటి బస్ స్టాండ్ ఏంటి? అబ్బా 24 గంటల్లో ఆ రాజశేఖర్ కూతుర్ని అప్పగించకపోతే మనల్ందర్నీ ఇంటి నుంచి గెంటేస్తానన్నాడు కదా. అవును అన్నాడు. అప్పుడు మన చేతికి చిప్ప వస్తుంది కదా. అవును వస్తుంది. అప్పుడు మీరు గుడి దగ్గర అడుక్కుంటారని నేను, కాదు బస్ స్టాండ్ దగ్గర అని అదంటోంది. అంటే నేను ఇలా ముష్టెత్తుకుంటానని ఫిక్స్ అయిపోయారా? ఆ అర్హత మీకు మాత్రమే ఉంది అత్తయ్య గారు. ఏ చంపుతానే తింగరమోహన్నారా? మమ్మల్ని చంపడం కాదు, సరిగ్గా రేపి టయానికి ఆడి కూతుర్ని ఆడికి చూపించలేదనుకో మనకి చూపు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత మన బ్రతుకు శరణం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. అయ్యా బాబు, ఒక్క రూపాయి దానం చేయండి. వదిలు, ఆపండి. అమ్మా, అంత దూరం వస్తే మనం ఆ రాజశేఖర్ గారినే ఉండనివ్వం. ఇంకా ఆడి కూతురుతో మనకేంటమ్మా పని? ఎలాగో ఆడి ఆస్తి మొత్తం మనకి ఇస్తానని చెప్పాడు కదా, ఇంకా ఆడి కూతురిని దాయడం ఎందుకు? ఆడి కూతురిని తీసుకొచ్చి ఆడికి అప్పగించేద్దామమ్మా. అవును. మరి ఇంకెందుకు ఆలస్యం? పదా వెళ్ళాడు కూతురిని తీసుకొద్దాం. ఇప్పుడు కాదు నాన్న. మరి ఇంకెప్పుడమ్మా? ఇంట్లోంచి గెంటేశాక. ఏయ్ నువ్వు కొంచెం నోరు ముయ్యవే. ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకురావాలో ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. కానీ అప్పటిదాకా ఆ రాజశేఖరం ఆగడు కదమ్మా. అమ్మా, వాడు అన్నంత పని చేయకముందే వాడి కూతురుని తెచ్చి వాడికి అప్పగించేద్దాం. అయ్యో 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 అయ్యో, తేవాలంటే అసలు అది ఉండాలి కదరా? ఏంటి ఉండాలా? ఉండాలంటే లేదా? అయ్యో అయ్యో అయ్యో, అంటే నా ఉద్దేశం ఛార్జీలకు డబ్బులు ఉండాలి కదా. నాకేదో డౌట్ గానే ఉంది. రాజశేఖర్ గారి కూతురు నిజంగా మీ దగ్గరే ఉంటే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటుంది? అచ్చ నీలాగే ఉంటుంది చాలా. ఏంటి నాలాగా ఉంటుందా? నా అంత అందంగా ఉంటుందా? నువ్వు ఐశ్వర్యరాయవని. అత్తయ్య గారు, ఐశ్వర్యరాయ్తో పోల్చి నన్ను అవమానించకండి.
ఐశ్వర్యరాయ్తో పోలిస్తే తనని కదా అవమానించినట్టు నువ్వేంటే నన్ను అవమానించకండి అంటున్నా. మన రేంజ్ కి ఐశ్వర్యరాయ్ చాలా చిన్నది. అవును, ఆకారంలో చాలా చిన్నది. నువ్వు నోరు ముయ్యవే. నిజంగా చెప్పండి, అసలు ఆ రాజశేఖర్ కూతురు ఎలా ఉంటుంది? హైట్ లో, వెయిట్ లో, కలర్ లో, గ్లామర్ లో అచ్చం మీలాగే ఉంటుంది. ఇద్దరు ట్విన్స్ లా ఉంటారు. చాలా అబ్బా, అంత దగ్గరగా పోలికలు ఉండటం ఏంటబ్బా? అమ్మా సర్లే, తను ఎలా ఉంటే ఏమైంది గాని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేద్దాం అమ్మా, పద. అదే రే రే రే, అసలే నేను టెన్షన్ లో ఉన్నాడ్రా. నన్ను విసిగించకుండా ఉండండి. వెళ్ళండి. ఆ బాబా, ఏ, ఛీ, వెళ్ళ. ఛీ. అమ్మా నీ ఇష్టం అమ్మా, కాకపోతే ఆ రాజశేఖర్ గడి మాటలు మర్చిపోకు, కొంచెం గుర్తుంచుకో. అయ్యో. అత్తయ్యగారు, మీరు అబద్ధం చెప్పారు కదా. నేను అబద్ధం చెప్పానా? ఏం చెప్పానే? ఆ రాజశేఖర్ కూతురు లతక్కలా ఉండదు. అవును, నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఎలా తెలుసు? లతక్కలా ఉంటే ఆ రాజశేఖర్ లతక్కని చూసినప్పుడు తన కూతురని గుర్తు పట్టేవాడు కదా. అయ్యో, 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 అయ్యో. ఛీ! చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూసి 25 ఏళ్ల తర్వాత చూస్తే ఎలా గుర్తుపడతాడే? అత్తగారు, అత్తగారు. అవునవును, నిజమే. మరి ఆయన కూతురు ఎలా ఉంటుంది? అచ్చం నీలాగే ఉంటుంది. నాకు తెలుసు, ఆయన కూతురు నాలాగే ఉంటుందని. నీకెలా తెలిసే? ఈ ఇంట్లో అందరికంటే అందంగా ఉండేది నేనే కదా. నిజమే నిజమే నిజమే. వెళ్ళు. వెళ్ళు. అత్తగారు, ఏంటి? ఆయన కూతురు కూడా నాలాగే నగలు వేసుకుంటుందా? గాడిద గుడ్డు వేసుకుంటుందా? గుడ్డు. ఓ, అయితే నేను కూడా అవే వేసుకుంటాను. రంగా, నాకు గాడిద గుడ్లు కావాలి. తేవా? మీ మొహాలు మండ. వాడి కూతురు మీలాగా ఎలా ఉంటుంది? అయ్యో కర్మ. ఛీ! అయ్యయ్యయ్యో, ఏమి చెప్పినా నమ్మేయడమేనా ముష్టి మొహం దానా? ఛీ! అయ్యో రాజశేఖర, రాజశేఖర. ఏంటి సిస్టర్ నువ్వు అనేది? మన అనసూయ అత్త దగ్గర రాజశేఖర్ గారి కూతురు లేదంటావా? అని నా డౌట్ అన్నయ్య. ఎందుకంటే ఇంతకు ముందు నెల రోజులు టైం ఇచ్చినా ఆయన కూతుర్ని తీసుకురాలేదు. ఇప్పుడు 24 గంటలు టైం ఇచ్చినా తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఆవిడ దగ్గర లేదనే కదా. అలా ఎందుకు అనుకుంటావు మధు? మా అమ్మ పెద్ద ముదురు, పరమ కంత్రి. తీరా ఆయన కూతుర్నిచ్చాక రాజశేఖర్ గారు మాట తప్పి బయటికి గెంటేస్తారేమన్న భయంతో అప్పగించకపోవచ్చు కదా. ఆ రాజశేఖర్ గారు మాట మీద నిలబడే మనిషిని, ఒకసారి మాటిస్తే తప్పరని ఆవిడికి బాగా తెలుసుదినా. అలా నమ్ముంటే ఆయన కూతుర్ని ఎప్పుడో తెచ్చిచ్చేవాళ్ళు కదా సిస్టర్. మరి ఇంతవరకు ఎందుకు తీసుకురాన్నట్టు? నిజంగా మన కంత్రి అత్త దగ్గర రాజశేఖర్ కూతురు ఉన్నట్టా లేనట్టా? కోట్ల రూపాయల ఆస్తి ఇస్తానని చెప్పినా తీసుకురాలేదంటే ఖచ్చితంగా ఆవిడ దగ్గర అమ్మాయి లేనట్టే. ఉంటే ఆస్తి కోసమైనా తెచ్చుండేది. కాకపోతే ఆవిడ ఇంకేదైనా ప్లాన్ వేసుంటే మాత్రం చెప్పలేను. ప్లాన్కే ప్లాన్స్ నేర్పే టైప్ మనం ప్లాన్స్ వేయకుండా ఉంటామా? ప్లాన్స్ అంటే? కూతుర్ని అప్పగిస్తే రాజశేఖర్ ఆస్తి మాత్రమే వస్తుంది. అదే నెమ్మదిగా అప్పగిస్తే ఆస్తితో పాటు అతన్ని టార్చర్ చేసిన ఆనందం కూడా వస్తుంది కదా. కరెక్ట్. నన్ను గెంటుతాను అంటాడే గాని తను చచ్చిన గెంటలేడు. ఎందుకంటే గెంటితే వాడి కూతురికి సంబంధించిన నిజం నాతోనే సమాధైపోతుంది కాబట్టి.
ఆస్తి కోసం కూతుర్ని వదులుకోలేడు, వదులుకోడు. అదే ఆమె ధైర్యం కూడా అయి ఉండొచ్చు. అందుకే నోరిప్పకుండా నిజం చెప్పకుండా ఆగుండొచ్చు. మరి ఆమెతో నిజమేలా చెప్పిస్తావు సిస్టర్? ఈ అనసూయతో నిజం చెప్పించాలంటే ఆ దేవుడు దిగి రావాలి. అవసరం లేదు, నేను చాలు. అనసూయత్త నోటితోనే నా దగ్గర నీ కూతురు లేదని చెప్పిస్తాను. అబద్ధం చెప్పానని ఒప్పిస్తాను. ఒకవేళ ఉంటే బయటికి రప్పిస్తాను. చూద్దాం ఎలా రప్పిస్తావో, నాతో ఎలా చెప్పిస్తావో. గేమ్ స్టార్ట్ అత్తా. స్టార్ట్.